సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రోజా అప్పుడు మ్యాటర్ లో కొడదాం. తెలుగు సినిమాలకు సంబంధించి సరికొత్త విశ్వకర్మ రాజమౌళి. ఆయన సృష్టిస్తున్న కొత్త ప్రపంచం బాహుబలి. ఆ ప్రపంచం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనుంది. బాహుబలి సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ భారతదేశం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి తీసుకున్న ప్రతి నిర్ణయము ఎన్నో అంచనాలకు అవకాశం ఇచ్చింది. రాజమౌళి కూడా ఆ అంచనాలన్నింటినీ అందుకోవటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆయన గత రికార్డుల్ని ఇప్పుడు ఈ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా బాహుబలి సినిమాకి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటి అంటే ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమకి సంబంధించి ఒక మైలు రాయిగా నిలవబోతుంది అని. ఆ ఖ్యాతిని దక్కించుకోవడం కోసం రాజమౌళి లిమిటేషన్స్ పెట్టుకోకుండా కష్టపడటం మాత్రమే కాదు, లిమిటేషన్స్ లేకుండా బడ్జెట్ కూడా పెడుతున్నారు. ఇలా లిమిట్ లేకుండా బాహుబలి సినిమా కోసం ఖర్చు పెట్టడం మూలంగా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో స్టార్లుగా వెలిగిపోతున్న పెద్ద హీరోలకి ఒక పెద్ద బాధ్యత ఎదురవబోతుంది. ముఖ్యంగా ఆ బాధ్యతను మోయాల్సిన భారం ఎక్కువగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మీదే ఉండొచ్చు అని కూడా అభిప్రాయాలు వినబడుతున్నాయి. ఇంతకీ ఆ బాధ్యత ఏమిటి అంటే, బాహుబలి సినిమాకి ఖర్చు పెట్టిన మొత్తం రికవరీ అయితేనే తెలుగు సినిమాలకు సంబంధించి ఒక సరికొత్త కలెక్షన్ల రికార్డు ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఎక్కువ వసూళ్లు సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంది. బాహుబలి సునాయాసంగా ఆ రికార్డుని అధిగమించేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతా ఉంది. రికార్డులు ఉన్నది పగలగొట్టడానికే కాబట్టి, చరిత్రకు సంబంధించి ఇది సహజం కాబట్టి బాహుబలి కూడా కొత్త రికార్డును సృష్టించడం అనేది సాధారణమైన విషయమే అవుతుంది. గతంలో పోక్రీతో మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత మగధీర తిరుగులేని రికార్డును సాధించింది. దానిని పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో అధిగమించాడు. ఇప్పుడు బాహుబలి ఆ రికార్డుని సునాయాసంగా దాటేస్తుంది అంటున్నారు. దాటేస్తాం గొప్ప విషయమే, కానీ అక్కడతోనే విషయం అయిపోలేదు. అక్కడి నుంచి ఇంకో సమస్య మొదలవుతుంది. దాన్నే బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మీద ఉంది అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేమిటి అంటే, బాహుబలి ఒక రికార్డ్ ని క్రియేట్ చేసేస్తుంది. ఆ రికార్డ్ ని ఎవరో ఒకరు అధిగమించాలి కదా. ఆ బాధ్యతని ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తప్పకుండా తీసుకోవాల్సిందే అంటున్నారు అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. మగధీర రికార్డు చూసి ఈ రికార్డ్ ని ఎవరైనా అందుకోగలరా అని చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ అత్తారింటికి దారేది సినిమాకి సాధ్యమైంది కదా. అలానే బాహుబలిని కొట్టే విషయం కూడా ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రాజమౌళితో జతకట్టి ఒక సినిమా తీస్తే అదేమంత పెద్ద కష్టం కాదు అని కూడా వాళ్ళే అభిప్రాయపడుతున్నారు. ఇంకా బాహుబలి సినిమా విడుదలే కాలేదు, అప్పుడే ఆ తర్వాత జరగబోయే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే బాహుబలి సినిమా తెలుగు సినిమా పెద్ద హీరోలకు సంబంధించి ఎంత పెద్ద గుబులను సృష్టించబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే విశ్లేషణలు ఇలా సాగుతున్నాయి. సినిమాకి సంబంధించిన ప్రచారాంశాలు బయటకు వచ్చిన తర్వాత, సినిమా బయటకు వచ్చిన తర్వాత ఈ విశ్లేషణలు ఇంకెలా సాగుతాయో వేచి చూద్దాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.